తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము
కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Darling, every breath you take, every move you make, I will be there with you. What would I do without you? I want to love you forever and ever and ever. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Just 1 second and it said, I want to just introduce
4 generations of our family. Four generations అండి ఇక్కడ. ఫస్ట్ జనరేషన్ ఇస్ మా అమ్మగారు, అంటే మా ఫ్యామిలీలో మదర్ పెద్ద, తర్వాత కిషోర్ వాళ్ళ మదరు, తర్వాత మా చిన్నమ్మ గ్రీన్ శారీ, తర్వాత మా మేనమావ గారు. దిస్ ది ఫస్ట్ జనరేషన్. అండ్ సాయిత్ర వస్తున్నా సాయిత్ర నరసింహారెడ్డి గారు మా ఫస్ట్ జనరేషన్ లో కూడా రెడ్డిస్ ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు హీస్ ఫ్రమ్ నల్గొండ. తర్వాత వచ్చి అదే జనరేషన్ లో మా తాతయ్య గారి తమ్ముడి కూతురు, అంటే మా మదర్ వాళ్ళకి ఫస్ట్ కజిన్, పాపక్క అంటాము, జగదీశ్వరి గారి పేరు, వెంకట్రావు బాబాయ్. అండ్ దే ఆర్ ఫ్రమ్ వెల్మా కమ్యూనిటీ. We have to. Okay. And coming to the second generation, that is అట్లాగా కృష్ణ అని ఉన్నాడు, అగ్రజుడు కృష్ణ అన్న చెయ్యతే, సత్యవతి వదిన, తర్వాత అమెరికాలో ఉన్నాడు. తర్వాత ఫస్ట్ అగ్రజుడు అక్కడ, అంటే అన్న మా అన్నగారు అగ్రజుడు, ఈజ్ నో మోర్. మా వదిన గారు షీఈస్ ఫ్రమ్ యూఎస్, షీఈస్ దేర్. తర్వాత కృష్ణన్న, తర్వాత నేను బాల, మా మిసెస్ జెన్నీ, తర్వాత కిషోర్ అండ్ లక్ష్మి, తర్వాత ప్రశాంత్ అండ్ ప్రియా. దిస్ ఇస్ ది సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ తర్వాత మర్చిపోయింది, సారీ. ఏకైక చెల్లెలు మా చిన్నమ్మ కూతురు భారతి, ఎస్వి సత్యనారాయణ గారు. తర్వాత వచ్చేసి థర్డ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ అయిపోయింది కదా, థర్డ్ జనరేషన్ వస్తే ఫస్ట్ లేదు ఫస్ట్ లేదు ప్రశాంత్ మా మేనమామ గారు అబ్బాయి. మర్చిపోయింది, నేను రుక్మిణాక్షర సుబ్బారామని అని చెప్పలేదు. అందరినీ గుర్తుంచుకోవాలంటే కష్టం అవుతుంది. ప్రతి సంవత్సరం ఒకటి ఇటువంటి చేస్తే బాగుంటుంది. లేదు అంతకంటే నేను చెప్పాను అంటే మా అత్తమ్మని మర్చిపోయాను. మామని పరిచయం చేసినా కానీ అత్తమ్మని పరిచయం అంటే ఏజ్ గ్యాప్ చాలా వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ జనరేషన్కి వచ్చేటప్పటికి ప్రశాంత్ మా మేనమా గారు అబ్బాయి, తర్వాత ప్రియా కోడలు, జనరేషన్లో మునియా, భరత్ మా అల్లుడు చేయొచ్చునన్న, ముని సుదీప్, తర్వాత వచ్చి నిశాంత్ విష్ణు పెద్ద, అంటే అట్లా కాదు కదా, అంటే నా పిల్లల గురించి చెప్పిన మళ్ళీ తర్వాత దానికి వస్తున్నారు. నిశాంత్ మై సన్, తర్వాత వచ్చి కోడలు రాలేదు, తర్వాత వచ్చి కృష్ణన్న పిల్లలు కూడా ఇక్కడ లేరు, తర్వాత వచ్చి కిషోర్ పిల్లలు అయితే చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిందే కదా. డుంటి విష్ణు, తర్వాత హర్ష. వస్తున్నా అక్కడ, అంటే ఈ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి వస్తుంది. తర్వాత ఫోర్త్ జనరేషన్ వచ్చి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అంశు మా మేనమావ గారు మనవాడు, తర్వాత వచ్చి నా మనవాడు నన్ను చేయత్రా, ఈజ్ రాన్ అప్. దీస్ ఆర్ 4 జనరేషన్స్ అండి. ఇది కాకుండా ఈ గ్రూప్లో ఇంకా ముగ్గురిని పరిచయం చేయాలి. ఒకరు లక్ష్మి గారు మదరు, రెండు కృష్ణన్న కిషోర్ వాళ్ళ ఫస్ట్ సాగర్, వరదా కుటుంబీకులు, మేనత్త కొడుకుల. ఓకే, సాగర్ గారు మిస్సెస్ దే ఆర్ ఫ్రమ్ వైజాగ్. దిస్ ఇస్ 4 జనరేషన్స్ అండి.
థ్యాంక్స్ ఫర్ ది టైం. మధు పద దిగినాక ఎక్కాలి కదా. మేడం మీరు ముందు రండమ్మా. సార్ మీ షోల్డర్ బ్యాక్ ఉండాలి మేడం, సైడ్ రైట్ లుక్. గార్లైన్ కొంచెం మంచిగా వేసుకో మేడం. ఒక్క నిమిషం ఆగాలి మేడం. కిషన్ నవ్వాలి. ఓకే అయినా రైట్ సార్. కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక తెలుతురు ఊటి పడవలో మేడం స్పెట్స్ తీసాము. పెళ్లి కూతురు ఒదిగి ఒదిగి కూచున్నది మిడిసి పడే వయ్యారి కొంచెం ఆగాలి. పెట్టుకొని కొలది మరి మిడిసి పడే చిన్నారి సోయగాల విందులకై కనులు కావాలి కొత్త పెళ్లి అందరమ్మా రైట్ మేడం, ఇక్కడ చూడాలి. సార్ ఇక్కడ మేడం హ్యాండ్ దించండి, హ్యాండ్ దించండి రైట్. ఐస్ బ్లింక్ చేయొద్దు, ఎవరు కూడా ఇక్కడ చూడాలి. పట్టుకో. త్వరగా సార్. ఎస్ ఇక్కడ చూడాలి సార్, ఐస్ బ్లింక్ చేయొద్దు అందరు కూడా. ఒక్క నిమిషం ఆగాలి సార్. ఓకే రైట్ సార్. బావలకి, చెల్లెలకి, తల్లులకి, తండ్రులకి, మామలకి, అత్తలకి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ వినపడలేదా? ఓకే. ఈ సాయంత్రపు టు ఎంజాయ్ ది ఈవినింగ్. ఇంటికి పోయేది లేదు కాబట్టి, డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఏమన్నా చేసుకుని హాయిగా ఇక్కడే పడుకుని రేపు పొద్దున వెళ్ళచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎంజాయ్ యువర్ డ్రింక్స్. అండ్ లేడీస్ కూడా దయచేసి ఎవరైనా ఏమన్నా తీసుకోవాలనుకున్నా నిర్మమాటంగా తీసుకుంటే బాగుంటుందని కోరిక. నో లిమిట్స్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ నైట్. ఆ స్నేహితుడే కిషోర్ 61 ఈజ్ ఎ సాఫ్ట్ గురు. ఎట్లాగైతే ఇప్పుడు కర్రలు
హలో సో లోకా ముకుంద్ రెడ్డి గారు మన కిషోర్ గారి గురించి ఒక 2 విషయాలు నన్ను రమ్మంటావా? అదే చెప్పు కిషోర్ గారి చెప్పాలంటే మందు కొట్టిన తర్వాత చెప్పు తాగముందు చెప్పమంటుంది మంచి కిషోర్ గారు అందరికీ చిన్ననాటి స్నేహితుడు, ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి. వారి గురించి ఇంకా చెప్పాలి నిజంగా వెంకటేశ్వర గారు కరెక్ట్ అందరి తరఫున కదులుతూ పారేవయ్యా 100% కరెక్ట్. నది సో నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. సన్నిహితుడు చాలా మా లక్ష్మి గారు గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ టైం మేము చాలా ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా సన్నిహితంగా ఉన్నాము, కలిసి ఉన్నాము. తర్వాత మాకు ఆనిమల్ టూర్ కూడా కిషోర్ గారే మాకు అరేంజ్మెంట్ చేశాడు. ముకుంద్ రెడ్డి గారికి, నాకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజులు మర్చిపోయినటువంటి రోజులు. ఇక చాలా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. వెంకన్న చెప్తాను చేసే వైద్యం మనందరికీ ఆరోగ్యదాయకం. శ్రీ ఇలా డాక్టర్ మధుసూదన్ రావు గారు కిషోర్ గారి గురించి 2 విషయాలు చెప్తారు. Kishore and Lakshmi for arranging this great party, but for him we could not have met all these friends. And next I would like to thank Mukund Bhai. Mukund. I would like to thank Mukund. He is the one who introduced me to Kishore and the rest of the friends. Otherwise I would not have met all these wonderful friends. So thank you very much, Kishore. And you are a great person with big heart. And you have 2 beautiful children, beautiful sons, for taking care of this function today. So I would like to toast for Kishore and Lakshmi. Cheers for our friendship. Thank you very much. Thank you everybody. సో తదుపరి రూపం గాంభీర్యం, సంభాషణం నవనీతం, మాట పరిమళం సామల మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన కిషోర్ గారి గురించి చెప్తారు. మా పెళ్లి తర్వాత మా పెళ్ళి ఎప్పుడండి అండ్ ఆయన స్నేహం మరవలేనిది. అండ్ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్ గా. రియలీ ఆయనలో ఉన్నంత పేషెన్స్ ఎవరిలో లేదనుకుంటాను. ఆయనతో సమానం లక్ష్మి గారు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద పార్టీ అండ్ విష్ యూ హ్యాపీ ఫ్యూచర్ లైఫ్. పాట పాడతలేండి బాస్, జస్ట్ మామ నేను పాట పాడితే ఇక్కడికి అవి కూడా రావు. సో కాక ఎత్తాల చేయి పైకి. Cheers, Kishore and Lakshmi for your help. హలో కిషోర్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఫ్రెండ్షిప్ అంటే ఆయనే. I request Kesavareddy, please talk about something. ఓకే రైట్.
అవ్వట్లేదు. నాకు కిషోర్ గురించి తెలిసిన కాడికి అయితే ఒక వైట్ పేపర్ అండి, అంత తప్ప ఎక్కువ ఏం తెలియదు. లక్ష్మి గురించి నాకు ఎక్కువ తెలియదు. అన్ని విషయాల్లో కూడా అందరితో కోఆపరేటివ్గా ఉండే మెంటాలిటీ, అందరితో కూడా చాలా సాఫ్ట్ మైండ్లో ఉండేవాడు. స్టిల్ ఇప్పుడు వాడి 60th బర్త్డే కిషోర్ థ్యాంక్ యూ. और मैं कभी भी भूल नहीं सकता हूँ। और मैं उनकी दोस्ती हुई बोल तो तकरीबन एक 18 साल से मेरी दोस्ती है। आज तक कभी भी अब विकास के मकान नहीं हुआ मुझसे। और वो तो मैं बहुत खुश हूँ, जो मेरे बड़े भाई वो मानता हूँ उनको मैं। और हर भाभी तो एवर की समझो, भाभी को मिलने वाले तो पहले तो भाभी से दूर रहते थे हम लोग, खाली अन्ना को देख के दुकान में जाते थे। तेलुगु रात में फिर थोड़े दो पहले बात तो बात कर दूँ मैं। अच्छा तेलुगु आता? अच्छा आता है, थैंक यू। అనంతరం కిషోర్ మార్పు అంటే మా అన్న ఫ్రెండ్స్ అందరినీ మేము అన్న అనే పిలుస్తాము. దాదాపు 1982 నుంచి కిషోర్ నేను తెలుసు. నాకు ముఖ్యంగా 2 విషయాలు నేను గమనించింది, 2-3 సార్లు ఆయనతో గమనించింది ఏంటంటే, కల్మషం లేని వ్యక్తి, మనసులో ఉండేది ఉన్నట్టు చెప్పే వ్యక్తి. శబ్దాలు చెప్పలేదు అన్న, ఇట్లాంటి మనుషులు చెప్పలేము అన్న. మీరు మైక్ నవ్వుకుంటూ చెప్పొచ్చు, మైక్ ముందర పెట్టుకోండి ప్లీజ్. హిందీలో చెప్పండి अन्ना विलेजेस से हमको मुकुंद अन्ना, जयसिंह अन्ना, नर्स अन्ना सब फ्रेंड्स हमको मिले. ఇప్పుడు మాట్లాడుతుంది బాబీ కిషోర్ అన్న. అందరూ సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతా. అందరికీ నమస్కారం. ఇవాళ కిషోర్ అన్న ఆహ్వానాన్ని మన్నించి మనం అందరం ఇంతమంది వచ్చినాం అంటే దానికి ముఖ్య కారణం కిషోర్ గారి మంచితనం. విందులకు ఆహ్వానాలు వస్తూనే ఉంటాయి, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఇంతమంది మనం ఇక్కడ హాజరైనామంటే కిషోర్ అన్న మంచితనం అనే నేను అనుకుంటున్నాను. కిషోర్ అన్న లక్ష్మీ గారి దృష్టిలో కిషోర్ అన్న సాహస వీర సింహ కిషోర సరసుడలేరా సరసకురారా. ఇది లక్ష్మీ గారి దృష్టిలో. విష్ణు అండ్ హర్ష వాళ్ళిద్దరి దృష్టిలో ఓ నాన్నా మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో విన్నా. స్నేహితుల దృష్టిలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే వ్యక్తి కిషోర్ అన్న. కిషోర్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్తే. కిషోర్ గారి గురించి కిషోర్ గారు చాలా మంచి హృదయస్తుడు అండ్ టూర్స్ అరేంజ్ చేసుకోవడం ఈజ్ వెరీ గుడ్. నాకు ఎక్కడైనా పోవాలని దాన్ని కావాలంటే అన్ని అడిగి టూరిజం అవిట్లలో తన అందట్లో ముందు అండ్ స్పెండింగ్ ఆల్సో he really spends time, he really spends money also. Nobody spends like him. He doesn't see whether to keep the money or save cheyali avi baby leva. But God's daya valla ఆయనకు అన్ని మంచి జరుగుతున్నాయి.
ఇద్దరు బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ సన్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్. అండ్ కిషోర్ సాలిడ్ గై, చిన్న నవ్వుంటుంది ఫేస్లో, అండ్ ఇట్ ఈస్ డన్ అంతే. అండ్ లక్ష్మి, ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. లక్ష్మి లేకుండా కిషోర్ లేడు, కిషోర్ లేదు లక్ష్మి. Both are made for each other. Lovely couple. God bless you both. Kishore, Lakshmi kuda made for each other. They have beautiful, handsome children. God bless you. My father also, Kishore, wild nature. కోపం రాదు. అబద్ధాలు చెప్పకండి. మంచి అండర్స్టాండింగ్. లక్ష్మి కూడా మంచిగా ఆయన తగ్గట్టుకుంటుంది. బైక్ పైసలు మనం కట్ చేసేయాలి. నా భార్య శోభ మాట్లాడుతున్నాను కిషోర్ గారి గురించి. జన్మదిన శుభాకాంక్షలు. కిషోర్ లక్ష్మి మేడ్ ఫర్ ఈచ్ అదర్. మైక్ దగ్గర పెట్టు. ఫ్రెండ్ 40 years నుంచి మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మందు బంద్ చేసినాను అనుకొని ఆయన కాక్టైల్ పార్టీస్తున్నాడు. చాలా మంచివాడు. అయితే కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా చాలా రోజులు ఆయన మంచిగా ఉండి ఎవరి ఇయర్ ఇట్లా పార్టీ చేయాలని చెప్పి ఆశీర్వదించారు. నా పరిచయం 1978 కృష్ణారెడ్డి ద్వారా సుదర్శన్ థియేటర్ సంధ్యా 70mm లో ఆషిక్ బహారం కా అనే సినిమా సందర్భంగా వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది. దాని తర్వాత నేను 78 జూలైలో నేను ఆప్కోలో ఉద్యోగం చేసినప్పుడు కిషోర్ షాప్ కి అట్లాగే మా ముకుంద ఇంటి దగ్గరికి నేను నడుచుకుంటూ వచ్చాను. ఈవెన్ ప్రతిరోజు 1981 వరకు ప్రతిరోజు కలిసేది. ప్రతిరోజు కిషోర్ తో నేను ఈవినింగ్ స్పెండ్ చేసేవాడిని. మందు కోసము, మాట కోసము. నాకు అన్నిటికంటే జ్ఞాపకం ఉన్నటువంటి విషయం అంటే May 8, 1981 లో నా మ్యారేజ్ అయినప్పుడు అక్కడ జయక కార్ తీసుకుంటుంది. మా ఇంటి దగ్గర నుండి మా అక్కడ ఉన్నటువంటి మిత్రులను, అక్కడ ఉన్నటువంటి నైబర్స్ ని కిషోర్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తుండే, పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మా నాన్న ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు నా పెళ్లికి రావడానికి. సో కిషోర్ మధ్యలో చూసి మా అమ్మా నాన్న ఎక్కించుకొని మా అత్తగారి దగ్గర నిలిచారు, కళ్యాణ మండపం దగ్గర. కిషోర్ చాలా అతను ఎట్లంటే ఒక విధమైనటువంటి దేనికి వెనక్కి వెళ్ళేటువంటి మనస్తత్వం కాదు. చిన్న ఉదాహరణ ఏంటంటే ఇంత చలి పెడుతున్నా ఏసీ కావాలంటాడు కిషోర్. కిషోర్ కానీ రాను ఆవేశం తగ్గి అతను పూర్తి సాత్వికంగా పెరుగుతున్న కొద్ది అతనిలో మానసిక మార్పు చాలా వచ్చింది. పెళ్ళైన తర్వాత తగ్గింది. చాలా
ఇది లక్ష్మి గారి గురించి. కిషోర్ ఎంత అయితే స్లో ఉంటాడో లక్ష్మి అంత ఫాస్ట్. స్లో, కిషోర్ స్లో చాలా, లక్ష్మి అంత ఫాస్ట్. కానీ ఏంట్రు చెప్తున్నాడు పుస్తకాలు వస్తావా ఇంకా అన్యోన్యంగా 100 సంవత్సరాల పాటు జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాదొక విన్నపం. మా లక్ష్మీ వదిన గారి గురించి మా కిషోర్ అన్న అభిప్రాయం. అందరికీ నమస్కారం. కిషోర్, నువ్వు భయపడతావు నేను అనుకోను. తమ్ముళ్ళు అందరూ అంటారు, అది తప్పు అని చెప్పి నేను నిరూపిస్తే బాగుంటుంది. ప్రేమ నువ్వు ప్రేమతో లక్ష్మి చూసుకుంటావు, కానీ నువ్వు పొంగు పట్టుకుని తిరుగుతాను మాత్రం నేను అనుకోను. మొదలుగా నేను చెప్పవలసింది నా పేరెంట్స్. నాకు జన్మనిచ్చిన పేరెంట్స్కి నేను చాలా ధన్యుడిని. ఈరోజు నేను ఈ పాట ఇవ్వగలుగుతున్నా అంటే వాడుకునేది. తర్వాత నాకు పిల్లనిచ్చిన వాళ్ళు నా భార్య నమ్మి నాకు ఇచ్చారు. దానికి నేను చాలా తర్వాత మా తమ్ముడు లేడు, వీరందరి సహకారంతోనే నేను ఇంతవాడిని అయ్యాను. నా పిల్లలు నాకు ఎంతో ఇంపార్టెంట్ నా లైఫ్లో. నా పిల్లలు ఇవాళ ఈ ఫంక్షన్ చేయడానికి కారణం కూడా వాళ్ళు ఎంత ప్రోత్సహిస్తారంటే నన్ను, ఆ ప్రోత్సాహమే ఇవాళ మీ అందరితో కలిసే అవకాశం కలిగింది. నేను చాలా చాలా ధన్యుడిని. నాకు దేవుడు అంత మంచి సంతానం ఇచ్చినాడు. ఇప్పుడు నా భార్య గురించి అడిగారు మీరు, లక్ష్మి. ఇప్పుడు నా లక్ష్మి మా లక్ష్మి అనేది నా లక్ష్మి అయింది. తర్వాత నా లక్ష్మి ఫస్టే కదా. అదే సరే మాట్లాడి చెప్పనిస్తలేరు మీరు. లక్ష్మి నువ్వు ఉంటే కాదు అంత ధైర్యం అయితే ఉందిలే. మా లక్ష్మి గురించి చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన మహాలక్ష్మి. మా లక్ష్మికి ఉన్న ధైర్యం నాకు 10% కూడా లేదు. ఎందుకంటే నాకు ఎటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే ఏకైక వ్యక్తి నా భార్య. అది ఆరోగ్యరీత్యా కానీ ఏ దానికైనా ఆమె తర్వాతే నాకు ఎవరైనా. ఇంకా మామూలుగా అన్నీ ఉంటాయి లైఫ్, లేకపోతే అసలు జీవితమే లేదు. కాబట్టి ఆమెకు భయపడుతూ మాట్లాడతానని చెప్పి అనుకోవడం చాలా తప్పు. నాకు ఎప్పుడో ఇచ్చేది నాకు మా లక్ష్మి. వీళ్ళందరూ ఇక వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, నాతో చెప్పిస్తున్నారు అంతేగాని. ఇంతే, ఇంకేం చెప్పకుండా లక్ష్మి దేవతలు ఎంత కనికరించారు,
వెలుతురు గూడి పడవలు వింది కొత్త పెళ్లి కూతురు గూడి పడవలు వింది కొత్త పెళ్లి కూతురు. అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు. అందరికీ పెద్దవాళ్ళకి నమస్కారాలు, అందరికీ వందనాలు. చిన్నవాళ్ళకి ఆశీర్వచనం. ఫస్ట్ అంతేనా? కిషోర్ చెప్పినట్టుగా మా అమ్మ మా నాన్న నమ్మి ఇచ్చినందుకు అలానే ఒక మంచి ఫ్యామిలీని కిషోర్ నాకు ఇచ్చారు. ఎలాంటి ఫ్యామిలీ అంటే ఇంకా అంత చెప్పలేనంత మంచి ఫ్యామిలీ. ఇంకా అలాంటి ఫ్యామిలీ నాకు నేను లైఫ్ అంటూ ఏంటి మొత్తం ఇదంతా నేను నేర్చుకున్నానంటే మా ఫ్యామిలీ నుంచే నేర్చుకున్నాను, మా పిల్లల ఫ్యామిలీ నుంచే నేర్చుకున్నాను. అందరూ మా బావగారు, మా తోటికోడలు, నా ధైర్యం, నా శక్తి, ఎవ్రీథింగ్ కిషోరే అండ్ విష్ణు, హర్ష. వాళ్ళ తర్వాత ఏదన్నా మైక్ అవసరం లేదు, నన్ను సరిపోతాను. అలానే ఎప్పుడు బావగారి సపోర్టు, అలానే మా సోదరి సపోర్టు, ప్లస్ మా అన్నయ్య సాగర్ అన్నయ్య, వదిన, పెద్దమ్మ గారు, అందరు ఫ్యామిలీ, మా అమ్మాయి గారి సైడ్ నుంచి ఫ్యామిలీ మొత్తం, బావగారు కానీ మా మరిది కానీ పిల్లలు అందరు సపోర్ట్ తోటే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. కాబట్టి ఇంకా పెళ్ళని చెప్తే బాగుండు, పెళ్ళ ఊరంతా బాగుంటుంది కానీ పెళ్ళని చెప్తే బాగుంటుంది.